నా పేరు రాజేశ్వరి చేబ్రోలు. నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. నేను అడ్వకేట్గా హైకోర్ట్ ఆఫ్ ఏపీలో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నేను బాపట్ల జిల్లా చీరాల మండలం వాస్తవ్యురాలిని. నా మ్యారిటల్ లైఫ్ 30 ఇయర్స్ నా మ్యారిటల్ లైఫ్. 30 ఇయర్స్ నుంచి నా భర్త చేత నేను అనేక రకాలుగా సస్పెక్టివ్ నేచర్ అండ్ ఫినాన్షియల్లీ అండ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ క్రూయల్టీని అనుభవిస్తూ ఉన్నాను. అమాయకంగా ఆ రోజు నాకు చట్టాల గురించి కానీ ఏమీ తెలియదు. మరి ఇవాళ ఈ పిల్లలకు కూడా చట్టాల గురించి ఏమీ తెలియకపోవటం వల్ల మరి ఇవాళ పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ప్రతి ఇంట మహిళలు కానీ మోసపోతున్నారనే చెప్పాలి మగవారి చేత. మరి వారు సమాజంలో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ సమాజంలో ఆడవారికి విలువ లేని తనాన్ని అనుభవిస్తున్నారని చెప్పని నేను చెప్తున్నాను. నేను సఫర్ అయింది ఏంటంటే నా భర్త చేత 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు తేడాతో పెళ్లి చేసుకొని అన్యాయంగా నన్ను ఇంట్లోంచి గెంటివేయడానికి నన్ను ఒక వస్తువులాగా నా మీద ఒక ₹1 కోటి ప్రాపర్టీని రాసి నాకు 2 ఆడపిల్లలు పుట్టారని చెప్పనని వివక్షత చూపించి ఆడపిల్లల్ని నన్ను చంపేయాలని చెప్పని చాలా ప్రయత్నాలు చేశారు. మరి ఆడపిల్లల్ని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోమని మా ఆడపడుచులు కానీ అందరూ కూడా ఇంట్లో ఉమ్మడి కుటుంబం అందరూ నా ఆడపిల్లల్ని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోమని విడాకులు నేనే రాసిస్తున్నట్టుగా నన్ను ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేసి మరి నా మీద గ్రౌండ్స్ని మిస్యూజ్ చేస్తూ డైవర్స్లో ఉన్న 10 గ్రౌండ్స్లో మెంటల్ ఇల్నెస్ గ్రౌండ్ అని అడల్టరీ గ్రౌండ్ అని మిస్యూజ్ చేసి బలవంతంగా నా పిల్లల్ని నిర్బంధించి నన్ను కిరాతకంగా కిడ్నాప్ చేసి మెంటల్ హాస్పిటల్స్లో పడేసి అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఒక జడ్జి రాజా వెంకటాద్రి మరియు హాస్పిటల్స్ ప్రభుత్వ సహకారంతో మరియు ప్రభుత్వ ఆసుపత్రుల సహకారంతో మరియు కోర్టు యొక్క జ్యుడిషియరీ యొక్క నెగ్లిజెన్సీ వలన నేను 2018 సంవత్సరంలో నేను ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటకి పడేశారు నన్ను, నా బిడ్డల్ని నిర్బంధించి, మైనర్లైన నా బిడ్డల్ని. మరి ఇవాళ నేను ఒక హోమ్ మేకర్ స్థాయి నుంచి నేను 2021 కరోనా బ్యాచ్లో సోషల్గా ఆధారపడి ఎల్ఎల్బి చదవడం జరిగింది. మా ఒంగోలు కాలేజ్ ప్రిన్సిపల్ సార్ నటరాజ్ కుమార్ సార్ మరియు రిటైర్డ్ ఏఎస్పీ శంకర్ సాయిబాబా సార్ మరియు డైరెక్టర్ అండ్ కరెస్పాండెంట్ సార్ రామకృష్ణ గారు మరియు హరిబాబు సార్ వాళ్ళ మోరల్ సహాయంతో ఒక ఒంటరి మహిళగా కాకుండా ఆ 4 మోరల్ సపోర్ట్ తోటి నేను దిగ్విజయంగా లా పూర్తి చేసి మరి నేను లాయర్ అయ్యి 3 సంవత్సరాల నుంచి జూనియర్గా ఉన్నా కానీ మరి నాకు న్యాయం జరగకుండా ఒక బిచ్చగత్తిలాగా పిచ్చిదానిలాగా కోర్టుల చుట్టూ తిరుగుతూ మరి 3 సంవత్సరాల నా న్యాయ పోరాటంలో ఒక పెక్యులియర్ రాజేశ్వరి ఒక విక్టిమ్గా అడ్వకేట్గా చూసి నా నేర చరిత్రని చూసి మరి జ్యుడిషియరీ మరి పోలీస్ డిపార్ట్మెంటు నా దారుల్లో ఎన్నో అడ్డంకులు చేస్తూ నాకు ఇంకాస్త అన్యాయాలు రుచి చూపిస్తూ నాకు ఇంకాస్త ప్రమాదాలు రుచి చూపిస్తూ నా కోర్టు కేసుల్లో ప్రెజుడిస్ చూపిస్తూ అనవసరమైన ట్రాన్స్ఫర్లు చేయిస్తూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ 4 సంవత్సరాల నుంచి మరి ఏపీపీ మేడం కానీ మరి జ్యుడిషియరీ కానీ కోర్టు కానిస్టేబుల్స్ కానీ సమన్స్ ఇచ్చినప్పుడు సమన్స్ డేట్ కూడా చెప్పకుండా నా క్రూయల్టీ కేసు 490 కేసుని కానీ డీవీసీ కేసుని కానీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ 3 సంవత్సరాల నుంచి చివరికి ట్రాన్స్ఫర్ చేశానని చెప్పానని ఈ మధ్య సుప్రీంకోర్టు నా కేసుని పిల్ రూపంలో తీసుకున్నాక మరియు నా ట్రాన్స్ఫర్ని ఆపివేసి రేపు 1వ తారీఖు 7వ నెలలో నన్ను చీఫ్ చెప్పడానికి ఇన్వైట్ చేయడం జరుగుతున్నది సార్. మరి ఒక మహిళ అడ్వకేట్గా ఎంత పోరాడితే మరి ఇంత చలనం కలుగుతుంది. మరి ఈ మెంటల్ ఇల్నెస్ గ్రౌండ్ వల్ల నేను నా బిడ్డల జీవితాలు చీకటిమయం అయిపోయినాయని అందరూ ఒక ట్రామా పేషెంట్లుగా ఒక సొసైటీలో ఒక డిప్రైవ్డ్ పేషెంట్లుగా సొసైటీ చేత మేము సప్రెస్ చేయబడి మేము బతుకుతున్నామని ఒక 3 ఆడపిల్లల జీవితాలు నా భర్త రూపంలో ఉన్న కసాయివాడైన గోనుగుంట శ్రీనివాసులు మరియు అడ్వకేట్స్ మరియు పోలీసులు మరియు జ్యుడిషియరీ మా 3 జీవితాలను శ్మశానం చేసిందని మరి మెంటల్ ఇల్నెస్ గ్రౌండ్ నా ముందు ఎందరి జీవితాలని నాశనం చేస్తుందో నా తర్వాత ఎందరి జీవితాలను నాశనం చేయనుందో మరి నా దగ్గరే ఓన్ కేసులు 2 ఉన్నాయి. అది ఒకటి జయలక్ష్మి ఒకటి మరియు అరుణ ఒకటి 2 కేసులు నా దగ్గర ఉన్నాయి. మరి పీజీఆర్ఎస్లో వీళ్ళు కంప్లైంట్ పెట్టడము ఈ పీజీఆర్ఎస్ వాళ్ళు ఇంటికెళ్ళి వాకప్ చేశాము ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ బాగలేదని చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళు సమాధానం చెప్పారని వీళ్ళు నివేదించి పీజీఆర్ఎస్ కంప్లైంట్లు ముగించడము జరుగుతున్నది. మరి నేను ఈ పీజీఆర్ఎస్ల మీద కూడా చాలా తీవ్రంగా నేను ఫైట్ చేయడం జరిగింది, లీగల్ ఫైట్ చేసి మరి పీజీఆర్ఎస్ మిస్యూజ్ చేసిన 1 టౌన్ 2 టౌన్ సిఐ చీరాల 2 టౌన్ సిఐ నాగముష్ణ సార్ని వీఆర్కి పంపించడం కూడా జరిగింది.
మరియు డీఎస్పీ సార్ చీరాల డీఎస్పీ సార్ శ్రీ మోయిన్ సార్ గురించి ఈ పీజీఆర్ఎస్ మిస్యూజ్ గురించి మరియు మరియు నా భర్తతో మరియు నా తల్లిదండ్రులతో నా కన్సల్ట్ లేకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా తనతోటి నా క్రిమినల్ కాన్స్పిరసీ కంప్లైంట్ని మరి నా పిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశాడని వాళ్ళకి అతని వల్ల ప్రైవేట్ డిఫెన్స్ ఉందని చెప్పని పెట్టిన కంప్లైంట్స్ని గత సంవత్సరం 8వ నెల నుంచి ఇప్పటికి సంవత్సరం నుంచి హైడ్ చేసేసి మరి వాటిని బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర గారికి పెట్టుకుని డీఎస్పీ గారిని డిస్మిస్ చేయాలన్నా కానీ నాకు సమాధానం లేకుండా ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా కానీ ఒక హైకోర్టు అడ్వకేట్గా కానీ నాకేమీ గౌరవం కానీ ఇవ్వలేదు. ఎస్పీ ఆఫీస్లో నన్ను కలవటానికే ప్రయత్నింపజేయలేదు. మీకు న్యాయం చేస్తాము, మీలాంటి వాళ్ళని కలవటానికి కాదు ఎస్పీ గారు ఉన్నది అని చెప్పనని డిఎస్పీ నాయక్ గారు నన్ను అవమానించి పంపడం జరిగింది. నాకు న్యాయం జరగలేదు. మరి డిఎస్పీ మోయిన్ సార్ని సస్పెండ్ చేయాలని చెప్పనని మరి నా హైడ్ చేయబడిన 2 కంప్లైంట్స్ కలెక్టర్ గారు మా బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి గారి దగ్గర నుంచి మా పిల్లల్ని చూపించమని కౌన్సిలింగ్ చేయించమని తనకి ఎండాస్ చేయబడిన వంటం సీసా సుబ్బారావు సార్కి ఎండాస్ చేయబడిన ఒక 30 పేజీల కంప్లైంట్ని మరియు నేను క్రిమినల్ కాన్స్పిరసీ కింద పెట్టిన 2 కంప్లైంట్స్ని రియల్ కంప్లైంట్స్ని ఒరిజినల్ కంప్లైంట్స్ని నాకు ఇప్పించమని డిఎస్పీ మోయిన్ సార్ని డిస్మిస్ చేయమని చెప్పి నేను ఎస్పీ గారికి పెట్టుకున్న కంప్లైంట్ వెయిన్ అయింది. మరి ఎక్కడ ఆపరేషన్ దండ అయినా జరుగుతున్నది? ఈ ఆపరేషన్ దండ అయినా జరుగుతున్నది. మరి నా కేసు సుప్రీంకోర్టు మార్చి 12న నాకు డిస్ట్రిక్ట్ కోర్టులో నా మీద బ్రూటల్ అటాక్ జరిగింది. ఒంగోలు డిస్ట్రిక్ట్ కోర్టులోని ఫ్యామిలీ కోర్టు ప్రెమిసెస్లో. మరియు జూనియర్ అడ్వకేట్ అన్నప్రెడ్డి సాయి చరణ్ తేజ మరియు నా భర్త గోనుగుంట శ్రీనివాసులు కలిసి మరి జరుగుతున్న క్రిమినల్ కేసు, క్రూయల్టీ కేసు, 498 కేసు, డీవీసీ కేసు మరియు ఎంసీ మరియు డైవర్స్ కేసు మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు అన్నీ వెనక్కి తీసుకోమని, లేకపోతే పిల్లల్ని నన్ను చంపేస్తామని బెదిరించి నా చీరలాగి మరి నన్ను అటాక్ చేసి నన్ను అన్ఇంటెన్షనల్గా అటాక్ చేసి నన్ను చావు బతుకులకు నెట్టి చంపేస్తామని బెదిరించి నా మీద చావు దెబ్బ కొట్టారు. మరి నాకు ప్రాణ భయం ఉందని చెప్పనని ఒంగోలు వంటం సే నాగరాజ్ సార్కి కానీ పెట్టుకున్నా కానీ ఎఫ్ఐఆర్ అయింది కానీ ఇంతవరకు ఛార్జ్షీట్ అవ్వలేదు. నాకు ప్రాణ భయం ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టులోనే నా మీద అటాక్ చేసి చంపేస్తానని బెదిరించి మరి నా కన్నత మీద కొట్టి చంపబోయారంటే నాకు బయట ప్రాణ భయం ఉండదా? మరి సెక్షన్ 107 ఆఫ్ బిఎన్ఎస్ అప్లై చేయాలి అని చెప్పనంటే దాన్ని అటాక్ చేయలేదు. మరి ఒక జూనియర్ అడ్వకేట్ కానీ ఒక అక్యూజ్డ్ కానీ మరి చట్టాల మీద కానీ న్యాయాల మీద కానీ ఒక 8 సంవత్సరాల నుంచి క్రూయల్టీ కేసు ప్రొలాంగ్డ్గా జరుగుతుందంటే 498 కేసులో విక్టిమ్స్ చచ్చిపోవాలన్నా బతకాలన్నా కేసులు జరుగుతున్నాయి అనేది మరి సుప్రీంకోర్టు వారి దృష్టికి కానీ పార్లమెంట్ దృష్టి వారు కానీ నేను తేదలుచుకున్నాను. మరి ఈ విధంగా ప్రొలాంగ్డ్గా మరి లాయర్స్ కానీ ఒకసారి ఈ అక్యూజులకి గుండె నొప్పని, కాలు నొప్పని, కన్ను నొప్పని అని చెప్పనని 4వ వాయిదాకి ఎట్లా వచ్చేస్తున్నాడు? గుండె నొప్పి ఉన్నోడు 4వ వాయిదాకి వచ్చేస్తాడా? మరి వీటన్నిటిని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు జడ్జెస్? ఈ లాయర్స్ అనేది మరి సోషల్ వెల్ఫేర్ కోసం హానెస్ట్గా కరేజెస్ లాయర్స్గా ఉండటానికి అడ్వకసీ ప్రొఫెషన్ చేపట్టారా? లేకపోతే ఉగ్రవాదుల్లాగా ప్రజల సమస్యల్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి, వాళ్ళ రక్తాన్ని తాగడానికి అడ్వకేట్స్ అనేది పుట్టుకొచ్చారా? మరి ఈ పోలీసులు మరి నిజమైన క్రిమినల్ కేసుల్లో ఎఫ్ఐఆర్ చేయకుండా మరి డబ్బులు ఇచ్చిన కేసుల్లో ఎఫ్ఐఆర్ చేస్తూ మరి ఈ విధంగా ప్రజల్ని దోచుకు తినడానికి వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అడ్వకేట్స్ కానీ, జ్యుడిషియరీ కానీ, కోర్టు కానిస్టేబుల్స్ కానీ ఒక మాఫియా ముఠాలాగా సమాజాన్ని నాశనం చేస్తూ చీడ పురుగులాగా తిని పారేస్తున్నారన్నది చేబ్రోలు రాజేశ్వరి హైకోర్టు అడ్వకేట్ మరియు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా నేను ఎలుగెత్తి మరి నా గొంతు పార్లమెంటు దాకా వినిపించాలని నేను ఇప్పుడు చెప్పడం జరుగుతున్నది. మరి నాకు ఏ కేసులో న్యాయం జరగకపోగా నాకు ప్రాణ భయం ఉందని చెప్పినా కానీ ఎఫ్ఐఆర్ చేయని 107 అటాక్ చేయకుండా ఛార్జ్షీట్ వేయకుండా మరి నాగరాజ్ సారు ఒంగోలు వంటం సే నాగరాజ్ సారు ప్రజెంట్ మారారు, వేరే సిఈ సారు ఫోన్లు బ్లాక్ చేసుకొని సమాధానం చెప్పకుండా ఎస్పీ గారి గ్రీవెన్స్కి వెళ్ళిన సమాధానం చెప్పకుండా మరి ఆపరేషన్ దండ అయినా ఎవరి మీద అప్లై చేస్తున్నారు? మన కేసు మరి ఈ బ్రూటల్ అటాక్ కేసు సుప్రీంకోర్టుకి నేను గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో 47579/26గా మనకి పిల్లు వేయటం జరిగింది సుప్రీంకోర్టు దగ్గర నుంచి. మరి దాని ద్వారా నుంచే ఆపరేషన్ దండైనా అన్నది మరి బయటకు రావటం జరిగింది. మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. మరియు ఈ మహిళలపై మరియు చిల్డ్రన్స్పై జరిగిన అన్యాయాలకు ఎఫ్ఐఆర్ కట్టాలని, 2 నెలల్లో ఛార్జ్షీట్ వేయాలని చెప్పానని, మరి ఇలాంటి వారికి, మహిళలను వేధించిన వారికి మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులకి ఆ కేసులు పంపించి త్వరగా సత్వర న్యాయం జరిగేలా చూడాలని మరి ఈ నెల రోజుల నుంచి నేను పంపించిన
గ్రీవెన్స్ మూలంగా ఆపరేషన్ దండ ఆయన అనేది వచ్చిందని, మరి ఈ 3 గైడ్లైన్స్ ఇచ్చిందని, ఇవన్నీ కూడా పాటించకుండా బాపట్ల డీఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఒంగోలు ఎస్పీ గారు కానీ, ఒంగోలు సిఐ సార్ కానీ పాటించకుండా ఉన్నందుకు మరి డీజీపీ సార్ మరి ఏమైనా సమాధానం చెప్తారు? మరి వీళ్ళందరినీ డిస్మిస్ చేయదలుచుకున్నారా అన్నది నా ప్రశ్న సార్. మరి నాకు న్యాయం చేసి వీళ్ళందరినీ డిస్మిస్ చేసి నా హైడ్ జడ్జ్మెంట్ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేసి దానిలో ఎంతమంది కాన్స్పిరేటర్స్ ఉన్నారో ఒక 10 మంది కాన్స్పిరేటర్స్ జడ్జెస్ గురించి కానీ, డిపార్ట్మెంట్ గురించి కానీ, మరి ఫ్రెండ్స్ కానీ, మరియు వార్తాపత్రిక వాళ్ళు కానీ, మరియు ప్రైవేట్ ఆసుపత్రులు కానీ వీళ్ళందరి గురించి నేను కాన్స్పిరసీ కంప్లైంట్ పెట్టడం జరిగింది. మరి వీటన్నిటి మీద వీళ్ళందరి మీద పలు రకాల ఎఫ్ఐఆర్లు, పలు రకాల ఛార్జ్ షీట్లు వేయబడి నాకు న్యాయం జరగబడాలని నేను కోరుకుంటూ, ఈ మెంటల్ ఇల్నెస్ గ్రౌండ్ ద్వారా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో నేను హాస్పిటల్ రికార్డ్స్ మరియు పీజీఆర్ఎస్ రికార్డ్స్ మరియు కోర్టు యొక్క హెరాస్మెంట్స్, కోర్టు జ్యుడిషియరీ క్రూయల్టీ తోటి నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నానని కోరుకుంటూ, మరి డీజీపీ సార్ని, మరి సుప్రీంకోర్టుని, పార్లమెంట్ వారిని మరి దీని ద్వారా ఇది ప్రజా సమస్యగా తీసుకొని మరి స్క్రూటినైజ్డ్ ఐస్ తోటి ఈ డిపార్ట్మెంట్ యొక్క మిస్కాండక్ట్ మరియు జ్యుడిషియరీ మిస్కాండక్ట్, నెగ్లిజెన్స్ని, కరప్షన్ అండ్ కొల్యూషన్ని, ఈ అడ్వకేట్స్, క్రూయల్ అడ్వకేట్స్ని, టెర్రరిస్ట్ అడ్వకేట్స్ని మరి వీరిపై తగు గ్రేవ్ లీగల్ యాక్షన్స్ తీసుకొని నాలాంటి భర్త లాంటి వాళ్ళపై చట్టపరమైన చర్యలు అతి త్వరగా తీసుకోవాలని, నా కేసులు సత్వరంగా నడపాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.